మనిషికి మనిషే సాయం చేయడానికి ఆలోచించే ఈ రోజుల్లో కూడా ఈవిడెవరో తెలియదు మావా. రోజు ఈ స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెట్టడం చూస్తున్నా. ఎందుకు చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఈ వీడియో జస్ట్ ఒక 10 మంది అయినా చూసి ఇన్స్పైర్ అవుతారని వీడియో చేస్తున్నాం. ఎవరు చేయలేని పని మీరు చేస్తున్నారని నాకు అనిపించింది. ఈ వీడియో దీనికి కారణం ఏంటంటే మిమ్మల్ని చూసి ఒక 2-3 అయినా ఇన్స్పైర్ అవుతారు కదా అని అనిపించింది. మీకు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందని, దీన్ని ఫీడ్ చేయాలని, స్ట్రీట్ డాగ్ కదా మళ్ళీ కరుస్తాయని అలాంటి భయం అని అనిపిస్తుందా? మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ చేస్తున్నారండి? నేనైతే 6 years నుంచి చేస్తున్నాను అన్న. నువ్వు అన్నట్టు ఇన్స్పైర్ అవుతారు అందరూ అనే నేను ఈ వీడియో కూడా మీకు ఒప్పుకున్నాను. నేను అందరూ ఇవి స్ట్రే డాగ్స్ కరుస్తాయి అన్నది ఒక థాట్లో ఉంటారు, కానీ అవి కరవు నాన్న. ఎందుకంటే నేను తెలియని ఏరియాస్ కూడా నేను వెళ్తుంటాను. నేను పెట్టే చెయ్యికి ఏ మూగజీవి కూడా కరవదు అనమాట. పెట్టకపోతేనే చీకట్లో పేడి వెళ్తున్న వాళ్ళు ఏంటంటే అవి ఆకలితో ఉంటాయి, దాని మీద ఒక రాయేస్తారు వీళ్ళు. మనుషులమైనా అంతే కదా నాన్న. పొద్దున్నుంచి ఏమీ తినకుండా మీరు అలా వెళ్తూను ఎవరన్నా బండి గుద్దారనుకో మీరు ఎలా పడతారు అంతే. ఇంకా అలాగేంటంటే వాళ్ళు ఆకలితో ఉంటారు నాన్న. ఆకలితో ఉన్న వాటికి ఒక్క పూట చాలు వీళ్ళకి. మన దగ్గర వీళ్ళు ఆస్తులు అడగవు, వాళ్ళకి ఫీజులు ఉండవు, ఏమీ ఇంకోటి ఏమి ఖర్చు ఉండదు. ఒక్క పూట అన్నం. నాకైతే నేను రోజుకిను ఒక 3-4 కిలోలు వండుతాను చికెన్ అది వేసి. డాగ్స్కి, స్టే డాగ్స్కి నాన్న. మా ఇంట్లో ఒక డాగ్ ఉంది, 2019లో వచ్చింది. మేబీ దానికి అన్నం పెడుతుంటే వీధిలో ఒక కుక్క నా వంక చూసేదన్నమాట. నాకు కొంచెం అమ్మ పెడితే బాగుండని ఆ ఒక్క దాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 55 కుక్కలు అయ్యాయి ఇప్పటికి. పట్టించుకోవాలని ఈ కాలంలో నాకైతే వీటికి అన్నం పెట్టకుండా నాకు అన్నం తినబుద్ధి కాదు నాన్న. వస్తుంటాయి కొన్ని అవరోధాలు వస్తుంటాయి, అవన్నీ అతిక్రమించి అంటారు చూడు, అవన్నీ దాటుకొనే అందొట్టి ఫైట్ చేస్తాను. ఎక్కడ పెట్టొద్దు అంటారు, ఎక్కడో పెంట మీద పెట్టుకోండి అంటారు. అన్నిటికి దాటుకొనే వాళ్ళకి కొంచెం బ్రతిమాలి అవేర్నెస్ కూడా తీసుకొస్తుంటాను నాన్న. ఇలాగే ఇది స్పెషల్గా బౌల్స్ లో కూడా పెడుతున్నారండి. అవునమ్మా, అంటే పాలు ఎక్కువగా బౌల్స్ లో తీసుకొచ్చి రోజు ఫీడ్ చేస్తున్నారు. 25 బౌల్స్ కొన్నాను ఇవి. అయితే ఏంటంటే నాన్న, ఇది పెట్టడానికి కారణం మెయిన్ బీర్ బాటిల్స్ తాగినా సరే ఆ బీర్ బాటిల్స్ పగలగొడుతున్నారు రోడ్ల మీద. అదొక వాళ్ళు ఏదో పైశాచిక ఆనందం అనుకో. అది పేపర్ మీద పెట్టిన కింద వేసేసిన ఆబగా తినేటప్పుడు అది గొంతులోకి వెళ్ళిపోయి కొన్ని కుక్కలు కొంచెం ఇదైపోతున్నాయి. బౌల్స్ లో పెట్టండి, పేపర్ల మీద కూడా వద్దమ్మా. ఎందుకంటే కింద గాజు పెంకులు అవి ఉంటున్నాయి, అవి ఏంటంటే ఆకలితో తింటాయి పాపం. తినేటప్పుడు అవి గుచ్చుకుపోతున్నాయి, వాళ్ళకి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి అమాంతంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి పని చేస్తారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒకటేనమ్మా, పెట్టే వాళ్ళకి పెట్టకుండా చెయ్యకండి. మీరు పెట్టకపోయినా పర్వాలేదు, పెట్టే వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి మీరు పెట్టండి, లేకపోతే పెట్టనివ్వండి. ట్రూ వర్డ్స్. అంతే. థ్యాంక్ యూ. ఉంటానమ్మా.